రాయబారం పంపించారమ్మా. అలంకార భూపతి గారు, మా పిల్ల సంగతి మీ అందరికీ తెలుసుకునేటి ఎవరు చెప్పారు? మీ మహా చెప్తుందిగా. ఆహాహా, చంద్రబింబం కళ్యాణ లక్షణాలు పుట్టుపడుతున్నాయి. ఉమా, చూసావమ్మా, అప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వేమిటి అలాగున్నా? ఓహో, సిగ్గేస్తుందా? ఆడవాళ్ళకి సిగ్గే అలంకారం అండి. అదే నా పేరు. మీకంటే సిగ్గు బిడియ లేదు. నాకెందుకు సిగ్గు? నేను మొగదల మొగండి. మల్లిక, ఏమిటి అధిక ప్రసంగం? అలంకారం గారు, ఇది అంతఃపురోద్యానవనం, మీరు ఇక్కడ రాకూడదు. నాకు తెలుసును. నేను ఎవరినో తెలిసినా ఉమాసుందరి కాబోయే భర్తని. అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మటుకు దయచేయండి. నేను వెళ్ళను. ఉమా, ఉమా, మన చిన్ననాటి ముచ్చట్లు అంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఎన్నెన్నో ఏమేమో చెప్పాలని చెప్తారా? కూర్చో. శంకర్, అమ్మాయి 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 ఉమా, అమ్మాయి ఉమా, అమ్మాయి అమ్మాయి నాయన ఉమా, అమ్మాయి అమ్మా అమ్మా అమ్మా. మంచిదే, గొప్ప శుభకార్యం జరగబోతోంది. ఏమిటమ్మా? భూపతికి ఉమాసుకి వివాహం. అదేమిటే? అబ్బే, ఏం లేదమ్మా. ఆయన పెళ్ళంటే ఆనందంతో ఒళ్ళు తెలిసింది కాదు. ఓ శివేదిదానా, అయితే అమ్మాయి గారు ఒప్పుకున్నారా అండి? నేను ఒప్పించాను. ఉమాసుందరి చిన్నప్పటి నుంచి కన్న తల్లిలాగా పెంచాను. నా మాట కాదంటుందా? వాళ్ళిద్దరూ పెళ్ళాడి పిల్లా పాపాగాని కళ్ళ ముందు మసలుతూ ఉంటే కన్నుల వైకుంఠం కాదు. ఏంటది? ఏమోనమ్మా, చేర్ణం కాలేదు, గుండె పట్టుకుంది. పోయి కాసిన మంచిగానే తాగు. వెళ్ళు, వెళ్ళవే. దేవి దేవి, నేడెంతో గొప్ప సుదినం. ఆ మాటే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మన ఉమాసుందరి చాలా అదృష్టవంతురాలు సుమా. ఆమెతో పాటు మనం కూడా అదృష్టవంతులమే. కాకపోతే అనుకూలుడైన భర్త, అన్యోన్యానురాగం గల దాంపత్యం లభించడం సామాన్యమా? నిజమే. ఈ వివాహం సానుకూలమైతే మనకు అమ్మాయి భారం తీరినట్లవుతుంది. అదేమిటండి, ఆ భారం మన జీవిత పర్యంతం ఉండేదే. అమ్మాయి మనోభావం మీకు ఇప్పుడు తెలియజేయాలనుకున్నాను. కానీ నాకన్నా ముందుగానే మీకు ఎవరు చెప్పారు? ఆమె చెలికెత్తలా? కాదు దేవి, విజయరాయల వారే స్వయంగా కోరి రాయదుర్గం నుండి రాయబారులను పంపించారు. రాయబారం ఏమిటి, రాయదుర్గం ఏమిటి, రాయలవారేమిటి? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యమే. మహామండలాధీశ్వరులైన విజయరాయల వారికి మన ఉమాసుందరి పట్టమహిషి కాగలదని మనం ఎన్నడైనా అనుకున్నామా దేవి? బాగుంది మహారాజా, బాగుంది. పట్టమహిషి కాగలదని సంతోషమే కాని అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డ మన కంటికి దూరం అవుతుందనే చింత ఆవంతైనా మీకు లేనట్టుందే. నీలవేణి, మనబోటి సామంతరాజుల కన్యకి ఇటువంటి మహదైశ్వర్యం అయాచితంగా లభించిందంటే సంతోషించాలి గాని చింతించడం దేనికి? ఆడబిడ్డ ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. మహారాజా, మీది మనసో రాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అమ్మాయిని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేను. మీరే నాలో మాతృభావం రేకెత్తించి ఉమయందు నాకు అలాంటి మమకారం కలగజేశారు. ఏమో, నా కడుపు ఎలాగూ ఫలించలేదు. పోనీ ఉమాసుందరైన బిడ్డా పాపకని మన మందిరం పచ్చగా నందనవనం గావించి మన జీవితాలు ఆనందమయం చేస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నాను. చూడండి, మనకున్న సిరి సంపదలు మనకు చాలవా? సమయానికి మా తమ్ముడు అలంకార భూపతి రానే వచ్చాడు. వాళ్ళిద్దరినీ ఒక్క ఇంటి వాళ్ళని చేయడం నా అభిమతం. ఎవరు? అలంకారమా? అవును. ఏ కులం తక్కువ, గుణం తక్కువ, రూపం తక్కువ, విద్య తక్కువ, వినయం తక్కువ? అదిగాక వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకున్నారు. ఇక మీ వేరే వేరే ఆలోచనలతో వారి ప్రేమకు విఘాతం కలిగించకండి. విఘాతమా? ఆమె ప్రేమకు నేనెన్నడూ విఘాతం కలిగించను. ఇతరులు ఎవరైనా కలిగించినా నేను సహించను. ఆమె ఆనందమే నా ఆనందం. మన ఉమాసుందరి నిజంగా అలంకారాన్నే ప్రేమించినట్టయితే విజయరాయలే కాదు, త్రిభువనాధీశ్వరునైనా తిరస్కరిస్తాను. ఆమె ప్రేమకు అంతరాయం కలిగించరాదనే నా ఆశయం కూడా. ఉమాసుందరిని పిలిపిస్తాను. ఆమె మనోభావం మీరే అడిగి తెలుసుకోండి. వనజ, వనజ, వనజ ఉద్యానవనంలో ఉంది వదిన. రామ్మారా,
నిన్ను పిలిపించాలని దాన్ని పిలిచాను. ఇంతలో నువ్వే వచ్చావు. 100 ఏళ్ళ ఆయుసు. ఇదిగోనండి మా తల్లి ఉమా సుందరి. అమ్మా ఉమా, మీ అన్నగారు నేనేదో అడుగుతారట. దాచకుండా నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వేం సిగ్గుపడక్కర్లేదు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా ఇలా రా తల్లి. చూడు, నీకు యుక్త వయస్సు వచ్చింది. త్వరలో వివాహానికి సన్నాహాలు చేయాల్సింది. నీ అభీష్టం ఏమిటో చెప్పమ్మా. బాగుందండి మీరు అడగడం. పెద్దవారు మీరు వరుణ్ణి సూచిస్తే అవును కాదు అని అనగలుగుతుందే గాని ఎక్కడైనా ముద్దరాలు పేరెత్తి నోరెత్తి చెప్పగలదా? అమ్మా, బావగారు అలంకార భూపతిని వివాహం చేసుకుంటావా? సందేహించకు. పోనీ అవును కాదు అనైనా చెప్పు. అంతగా సిగ్గైతే నువ్వు అన్నా చాలు. ఏ అంతే కదూ? కాదు వదిన. మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా లేదు కాదు అనడం స్త్రీజన సహజం. అలా అంటున్నావు కాబోలు. వేది తల్లి, పర్వాలేదులే. మీ అన్నగారికి తెలిసేలాగా స్పష్టంగా సరే అని చెప్పు. సర్వాబద్ధం అన్నయ్య. అలంకార భూపతిని నేనెన్నడూ ఊహించనైనా లేదు. అయ్యో నాగరి కానా, చెరికత్తలు చెప్తే నిజమే అనుకున్నా. పోనీ నీ మనసులో ఏ మహారాజు మసలుతున్నాడో ఆ నోటితోనే చెప్పమ్మా. వినైనా సంతోషిస్తాం. అమ్మా, రాయదుర్గపురాధీశ్వరులు విజయరాయలు వారిని దేవి సన్నిధానంలో సందర్శించావట, మాతో చెప్పనేలేదు. చూడమ్మా, ఆ మహారాజు గారి నిన్ను పట్టమహిషిగా స్వీకరించడానికి సంసిద్ధులై నేడే రాయబారులను పంపించారు. ఏమంట? ఇలవేణి, ఇక మన సందేహ నివారణ అయినతే కదా. వివాహం నిశ్చయిస్తాం. అమ్మగారి, రాయదుర్గానికి ప్రయాణం ఎప్పుడు? రాయదుర్గం ఎందుకే? నీకెందుకు చెప్పరమ్మగారి. ఏమిటో నీ గోల? తెలిసింది. ఏమిటో నీకు తెలిసింది? అమ్మగారు రాయదుర్గ మహారాణి గారు. విజయరాయు పట్టమనిషి కాబోతున్నామనే గర్వంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. రాయుడు తనంతట తానే రాయబారం పంపాడనే దర్పంతో నీ తల తిరిగిపోయింది. చిన్నప్పటి నుంచి నేను పెంచిన ప్రేమ తెలుసుకోలేక కంటి ముందు ఇంట్లోనే ఉంటావనుకున్నా గాని నీ మాత్రం అందగట్ట నా తమ్ముడికి దొరకదని నీతో సంప్రదించాలనుకున్నావా? నీ అన్నగారి ముందు నన్ను అవమానపరిచి తలగొట్టినట్టు చేస్తావా? నీ కడుపులో ఎంత కపట ఉంది, ఎంత తుచిగా ఉంది, ఎంత విషం ఉంది. వదిలా లేదు, వల్లకాదు లేదు. నవ్య నవనీత కోమలమైన నా హృదయం నొప్పించి నల్లతీన ప్రాయిగా చేశావు. నీలవేణి ప్రేమ కావదని జ్వాలమాల కులాభీల హారాహారం చేశావు. నా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు పెట్టిన ఈ చిత్తు నిరంతరాయంగా నా మనసులో మండుతూనే ఉంటుంది. జాగ్రత్త. బంధనం గతగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహనమయే కుర్యాత్పరామంగళం మాంగళ్యం తంతునానేన భవతి వదనే ఎవరా? నీ కళ్ళు కనబడటం లేదురా? రాజయ్యరా. ఏ ఊరు రాజయ్యవు? రంగాపురం రాజయ్య అంటే రాజ్యం అంతా తెలుసుండ్రా. అంటే మీ రాజుగారు బావమర్దికి పిల్లనిచ్చిన మామన్రా. ఇప్పుడు తెలిసిందిరా? తెలిసిందిరా.
కానీ ఈ పిచ్చి పేలాపన మానేసి చిన్నగా వచ్చిన దారిని ఇంటికి పోరా. పిచ్చి నీకా నాకా? సత్తు సిపాయిలు, నన్ను ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలున్నాయిరా? ఉండు మా అల్లుడితో చెప్పి మిమ్మల్ని చెరసాల్లో తోయించి చర్మం ఒలిపించేస్తాను. జాగ్రత్తరా. మర్యాదగా పోకపోతే నీకిప్పుడు ఆ పనే జరుగుతుందిరా. అడుగో మా అల్లుడు అల్లుడా 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 అల్లుడా. ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావు అల్లుడా? చిచ్చి రోమి. సిపాయిలు, ఈ పిచ్చోడిని లోపలికి ఎందుకు రానిచ్చారు? రానివ్వలేదండి. పిల్లలు ఇచ్చిన మామని పిచ్చోడంటావా? ఇదేమిటి అల్లుడా? ఇదిగో అల్లుడేమిటి పిల్లేమిటి పెద్ద మనిషిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో. మామగారిని రాక వస్తే ఇదేనా మర్యాద అల్లుడా? పోనీ అమ్మాయిని పిల్లు, చూసి వెళ్ళిపోతా. సిపాయిలు, వీడిని తీసుకెళ్లి సెంతలు పడండి. అల్లుడా అల్లుడా ఆ మాట మన దగ్గర నువ్వు సెంతలు నుండు. చెప్పండి. న్యాయం కాదు అల్లుడా అల్లుడా, న్యాయం కాదు. కనపడ్డ సన్నాసికలని అల్లుండే. అమ్మయ్య, ఇప్పటికి నా ప్రాణం కుదురు పడింది. విజయరాయలు వారు దేవుళ్లాగా వచ్చి ఉమాసుందరి తనుకుపోయారు. లేకపోతే ఆవిని మీ కట్టబెట్టి నా మెడకు ఉరిపెట్టేదే. ఎవరా? మందర మనవరాలు, కైకేయి కూతురు, చిత్రాంగి చెల్లెలు, మీ అక్కయ్య నీలవేణిదేవి. అబ్బబ్బబ్బా, ఆవిడ తంత్రాలు మంత్రాలు చూస్తుంటే నా గుండె లటుకు 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 కొట్టుకునేది. అంతవరకు వస్తే నేనే చెప్పేద్దాం అనుకున్నాను. ఏమనా చచ్చ ఆ ఉమాసుందరు నాకు అక్కర్లేదు. అబ్బా అమ్మో, నా వనజ నా పెళ్ళాం అని. అంతేలేండి, చేతికందిన పళ్ళు చేదన్నారు. కాదు వనజ, ఇదిగో ఇప్పుడే నేను నా రాణిని చేసేస్తున్నాను. నా పట్టాభిషేకం కూడా కట్టేస్తున్నాను. ఇదిగా ఏది లచ్చుడు. అలా అయితే మీరే నా రాజు. నేను రాజునా? నువ్వు నా రానివా?